మహిళలు జంతువుల కంటే హీనం. బానిసత్వానికి అధికారిక ఆమోదం. న్యాయ వ్యవస్థ శిక్షలు విధించే యంత్రం. నియంత పాలన ఎదురిస్తే మరణ శిక్ష. ఇవి తాలిబన్లు కొత్తగా తీసుకువస్తున్న చట్టం. పీనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ తాలిబాన్ కోడ్లోని కొన్ని ముఖ్య విషయాలు. ఈ కొత్త చట్టంలో ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కులకు అర్థమే లేదని నిరూపిస్తున్నారు. 90 పేజీల చట్టం. ఈ కొత్త పీనల్ కోడ్ అమలులోకి వస్తే అక్కడ మహిళలకు హక్కులేవి లేనట్లే. మాట్లాడితే జైలు కాదు, సమాధానం చెప్పుకుంటే జైలు. ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు తాలిబాన్ కొత్త చట్టంలో ఉన్నాయి. జనవరి మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొత్త వెలుగుల కోసం న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుంటే, తాలిబాన్లు మాత్రం ఇన్నాళ్లు అరాచకాన్ని చట్టం పేరుతో తీసుకువచ్చే పనిలో ఉన్నారు. జనవరి 7న తాలిబాన్ అధినేత హిబతుల్లా అఖుంద్జాదా ఒక కొత్త చట్టంపై సంతకం చేశారు. దాని పేరు పీనల్ ప్రిన్సిపల్ ఆఫ్ తాలిబాన్ కోడ్స్. 10 అధ్యాయాలు, 119 ఆర్టికల్స్ ఉన్న ఈ కోడ్ ప్రజల్లో ఎలాంటి చర్చ లేకుండా, పార్లమెంటు లాంటి వేదికలు ఆమోదం లేకుండా నేరుగా అమల్లోకి వస్తోంది. ఆఫ్ఘన్ హ్యూమన్ రైట్స్ సంస్థ రవదారి ఈ చట్టంలో కాపీలను బయటపెట్టింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. తాలిబాన్ల చట్టంలో 2 దారుణమైన ఆర్టికల్స్ మహిళలపై హింసను చట్టబద్ధం చేశాయి. మహిళలను భర్తల ఆస్తిగా మార్చేశాయి. ఆర్టికల్ 32 ప్రకారం భర్త భార్యను కొడితే తప్పు కాదు. ఎముకలు విరగొద్దు, గాయాలు కనిపించకుంటే చాలంట. అలా భార్య పిల్లలను శిక్షిస్తే తప్పు లేదంట. ఒకవేళ గాయాలు అయితే ఆమెనే నిరూపించుకోవాలి. కేసు పెట్టాలి. ఇందుకు భర్త లేదంటే ఒక మగ సంరక్షకుడితో కావాలి. హింసించిన వాడినే వెంట పెట్టుకుని వెళ్లి అతడిపైన కేసు పెట్టాలి. ఇంత చేసి నిరూపించిన గరిష్ట శిక్ష 15 రోజులు మాత్రమే. అదే కోడ్లో జంతువులకు హాని చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ శిక్ష విధించాలని ఉంది. సగటు ఆఫ్ఘన్ మహిళ కంటే జంతువుల జీవితమే ఎక్కువ విలువైనట్టు చట్టం చెబుతోంది. ఆర్టికల్ 34 ప్రకారం మహిళలకు తన కుటుంబాన్ని కలిసే హక్కు కూడా లేదు. భర్త అనుమతి లేకుండా తండ్రి ఇంటికి వెళ్లినా ఆమెకు, ఆమె కుటుంబానికి 3 నెలల జైలు శిక్ష పడుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో అమలులో ఉన్న 209 నాటి వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ చట్టాన్ని తాలిబాన్లు పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఇప్పటి వరకు ఉన్న కనీస రక్షణలను కూడా మహిళలకు దూరం చేశారు. ఈ చట్టం ప్రకారం నాయకుడికి సంపూర్ణ విధేయత ప్రకటించాల్సిందే. లేదంటే అది క్రిమినల్ నేరం అవుతుంది. అందుకు శిక్ష కొరడా దెబ్బలు, జైలు జీవితం. సీనియర్ తాలిబాన్ అధికారులైనా సరే ఆదేశాలు పాటించకపోతే పదవులు కోల్పోతారని తెలిపింది. అంటే వ్యవస్థ అంతా ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని విమర్శించినా నేరమే. ఎవరు విమర్శించారో, ఏం విమర్శించారో చెప్పకుండా మౌనంగా ఉన్నా ఈ చట్టం ఒప్పుకోదు. శిక్షించి తీరుతుంది. ఈ లెక్కన ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడినా నేరమే, మౌనంగా ఉన్నా నేరమే. ఈ కోడ్ ప్రకారం సంబంధం లేని మహిళతో మాట్లాడకూడదు. పొరుగువాడి భార్య వైపు చూడొద్దు, మాట్లాడొద్దు. అలా చేస్తే జైలు కొరడా దెబ్బలు లేదంటే జరిమానా తప్పదు. ఈ లెక్కన తాలిబాన్లు తాజా చట్టం ప్రకారం రోజువారీ సాధారణ జీవితం కూడా నేరంగా మారనుంది. తాలిబాన్లు సమాజాన్ని ఆర్టికల్ 9 పేరుతో అధికారంగా 4 వర్గాలుగా చీల్చారు. ఉలామా అంటే మత పండితులు, ఉన్నత వర్గం, మధ్య తరగతి, తక్కువ వర్గంగా విభజించారు. ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు నేరం చేస్తే సలహాతో సరిపెడతారు. తక్కువ వర్గానికి మాత్రం జైలు శిక్షతో పాటు కొరడా దెబ్బలు తప్పవు. నేరం ఎంత ఘోరం అన్నది కాదు, నేరం చేసిన వాడు ఎవరో అన్నదే శిక్షను నిర్ణయిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అనే ప్రాథమిక సూత్రాన్ని తాలిబాన్ చట్టం పూర్తిగా విస్మరించింది. ఇంకా భయంకరం అయినది ఏమిటంటే ఈ కోడ్లో గలం అంటే బానిస, బదర్ అంటే యజమాని అనే పదాన్ని వాడారు. ఆధునిక ప్రపంచంలో నిషేధించబడిన బానిస భావాలకు తాలిబాన్ చట్టం తీసుకొచ్చారు. ప్రపంచంలో అధికారికంగా ఎక్కడా అమలు లేని బానిసత్వాన్ని పరోక్షంగా అధికారికంగా తీసుకువస్తున్నారు. తాలిబాన్ల కొత్త చట్టంలో న్యాయం అనే పదానికి అర్థమే లేదు. సాధారణంగా మనలాంటి దేశాల్లో ఎవరైనా అరెస్టు అయితే న్యాయవాదిని పెట్టుకుని హక్కు ఉంటుంది. డిఫెన్స్ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇరువైపులా వాదనలు విని న్యాయమూర్తి తీర్పు చెబుతారు. కానీ తాలిబాన్ తీసుకొచ్చిన ఈ కొత్త పీనల్ కోడ్డులో నిందితుడికి న్యాయవాది ఉండాలి. ఎక్కడా స్పష్టంగా లేదు. కోర్టులో నిందితుడు ఒంటరిగా నిలబడాలి. తాలిబాన్ అధికారి లేదా న్యాయమూర్తి చెప్పే మాటే ఫైనల్. ఈ లెక్కన ఆఫ్ఘనిస్తాన్లో న్యాయ వ్యవస్థ శిక్షణ విధించే యంత్రం కానుంది. ఈ తాలిబాన్ కోడ్లో 2 ముఖ్యమైన ప్రమాదకరమైన పదాలు ఉన్నాయి. ఒకటి ముబ్తది, 2 లేబర్. మతం నుంచి తప్పుదోవ పట్టిన వాళ్ళని ముబ్తది అంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, తిరుగుబాటు చేసినా లేబర్ అంటారు.
ఎవరు ముబ్తది, ఎవరు లేబర్ అనే నిర్వచనం సరిగ్గా లేదు. ఈ కోడ్ ప్రకారం తాలిబాన్లకు నచ్చని ఎవరినైనా ముబ్తాది, లేబర్‌గా ముద్ర వేస్తారు. మరణశిక్ష లాంటి తీవ్ర శిక్షణ వేస్తారు. ఆర్టికల్ 16 ప్రకారం తాలిబాన్ నాయకులు అనుమతిస్తే చాలు ఎవరికైనా మరణశిక్ష విధించవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకులు, ఇస్లాం వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అనైతిక ప్రవర్తించారని నిందితులని సమాజానికి ప్రమాదమని చెప్పి మరణశిక్ష విధించవచ్చు. అయితే సమాజానికి ప్రమాదం అంటే ఏమిటనే నిర్వచనం ఏదీ లేదు. అణిచివేతను చట్టబద్ధం చేసి భయంతో అధికారాన్ని బలపరిచే పద్ధతిగా తాలిబాన్ కొత్త చట్టం కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు లింగ వివక్ష, రాజ్య హింస, బానిస భావన చట్టంగా మార్చుకుని దేశం అవుతోంది. ఇలాగే కొనసాగితే రేపటి తరం హింసే చట్టమని విధేయతే బతుకుతుంటుంది. మహిళ అంటే చిన్న చూపు చూస్తుంది. ఇది కొత్త తరాన్ని నాశనం చేసే విధానం. ఒక దేశ ఆత్మపై అధికారికంగా జరుగుతున్న ఈ దాడి విజయవంతమైతే మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశమూ లేకపోలేదు. తాలిబాన్లు తీసుకువచ్చిన ఈ 90 పేజీల పీనల్ కోడ్ నియంతా పాలనపై చరిత్రలో మిగిలే ఆరోపణలు పత్రంగా మిగిలిపోతుంది. మానవ హక్కుల కోణంలో చూస్తే తాలిబాన్‌కు చట్టం చేయడానికే నైతిక, చట్టపరమైన అంతర్జాతీయ హక్కే లేదు. తుపాకులతో దేశాన్ని ఆక్రమించే ఈ గుంపుని ఇప్పటికీ ప్రపంచ దేశాలు గుర్తించలేదు. అయినా భయం ద్వారా తమ పాలనను సుస్థిరం చేసుకుంటోంది. ఈ చట్టం అమలు ఆపాలని డిమాండులు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంస్థలు పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి తాలిబాన్ చట్టంపై కంటి తుడుపు ప్రకటనలే పరిమితమైంది.